P4 అని ప్రభుత్వం ఈరోజు చాలా ఘనంగా ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరికొందరు పారిశ్రామికవేత్తలు, మార్గదర్శకులు అంటే ఎవరో సాయం చేసేవాళ్ళు, బంగారు కుటుంబాలంటే పేద కుటుంబాల సాయం అందుకునే వాళ్ళట. ఈ వేదిక మీద ప్రసంగించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు సరే తనకేదైనా కనుక మంచి సబ్జెక్ట్ మీద కంటెంట్ మాట్లాడగలిగే అంత డెఫినెట్లీ అంత వైట్ థాట్స్ ఉంటాయని చెప్పి ఆయన ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేదు. మైక్ దొరికింది కాబట్టి ఏదో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని 4 మాటలు అనాలి, చంద్రబాబు గారిని 4 పొగడ్తలు భజన చేయాలి, మధ్యలో ఆయన అభిమానించే వాళ్ళతో ఆ సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడేం మాట్లాడతాడు అనే దాంతో సంబంధం లేకుండా నువ్వు సూపర్ అన్నా, నువ్వు తుడుమన్నా, నువ్వు తోపనా అని చెప్పి అనిపించుకోవాలి. అండ్ కాసింత రవ్వంత సెన్స్ పెట్టి ఆలోచించే వాళ్ళకు తను డెఫినెట్లీ తన ప్రసంగం ఎప్పుడైనా ఒక ట్రోలింగ్ మెటీరియల్ లాగానే అవుతుంది. ఈరోజు కూడా అలాగే అయింది. ఈరోజు ఆయన మాట్లాడిన ఆనిముత్యాల్లో కొన్ని నెట్టింట పెద్దగా ట్రోలింగ్కి అయితే గురవుతూ ఉన్నాయి. నాకు సొంతంగా సత్తా లేదు కాబట్టి, నాకు సత్తా లేనప్పుడు రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి ఎవరైతే భావిస్తారో వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. అందుకని 2014 నుంచి 24 వరకు నేను ద విజనరీ లీడర్ చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నాను అన్నారు. తనకు సత్తా లేదు కాబట్టి అప్రిసియేట్ చేయాలి నిజాన్ని ఆయన అంగీకరించినందుకు. 2014 నుంచి 24 వరకు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తానా అని బహుశా 2019లో కూడా మద్దతు ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందనా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది మళ్ళీ చంద్రబాబు గారికి మేలు జరుగుతుంది అని అప్పుడు జనసేన కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిపి పోటీ చేసింది. సో ఇప్పుడు మీ వ్యూహం ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అని చెప్పి నెటిజన్స్ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. నిజమే కావచ్చు, కొట్టిపడేయాలి, ముమ్మాటికి నిజమే కావచ్చు. కొనసాగింపుగా ఆయన ఇంకొక మాట అన్నారు, నేనేమీ ఆశించకుండా చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ ఉన్నాను అని. నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏమీ ఆశించకపోతే ఉప ముఖ్యమంత్రి ఎందుకు? ఏమీ ఆశించకపోతే మీ అన్నకి ఎమ్మెల్సీ ఎందుకు? ఏమీ ఆశించకపోతే మీ అన్నకు మంత్రి పదవి ఎందుకు? ఏమీ ఆశించకపోతే ఇవన్నీ ఎందుకు? ఏదో రొడ్డకొట్టు డైలాగుల్లాగా తప్పితే ఏమీ ఆశించకుండానే ఇవన్నీనా? నిజమేగా, ఏమీ ఆశించినప్పుడు ఇవన్నీ ఎందుకు అని ఇంకొక ఆనిముత్యం. గత వైసీపీ గవర్నమెంట్ భవన నిర్మాణ కార్మికులను రోడ్డులు పడేసి ఎంతోమంది మరణాలకు కారణమైతే ఇప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వంలో గవర్నమెంట్ ఎవరో ఒక పేద కుటుంబం, బంగారు కుటుంబం అని కొందరు పిలుచుకొని వచ్చారు. వాళ్ళలో ఒక భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబం ఉందట. ఆ కుటుంబాన్ని వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేశారట. భవన నిర్మాణ కార్మికుల కష్టాలకు గత ప్రభుత్వం కారణమైతే భవన నిర్మాణ కార్మికులను స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానించేంత గొప్ప ప్రభుత్వం మాది అంటున్నారు. ఎవరికో చిన్నపిల్లలకు చెప్పాలి. స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక భవన నిర్మాణ కార్మికునికి సెలవు కప్పితే రాష్ట్రంలో ఇసుక దొరక్క, పనులు లేక నానా కష్టాలు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీరిపోతాయా అన్నా అని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల కోసం ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి? ఇసుక ఎక్కడ దొరుకుతుంది? ఇసుక కష్టాలు మామూలుగా ఉన్నాయా? ఒకరిని కూర్చోబెట్టి సన్మానం చేస్తే అయిపోతుందా? సో ఈసారి వేదిక ఏదైనా కానివ్వండి, జగన్ తిట్టాలి, చంద్రబాబును పొగడాలి, ఆయన ఓడాలి, ఆయన తిట్టాలి. మిగతా సబ్జెక్టుతో పని లేదు. ఇప్పుడు కూడా ఆయన చేసిన పని అదే. అది కూడా దేనికి పొంతన లేకుండా, తన మాటల్లో ఎప్పుడు పొంతన ఉండదు. ఈసారి మరోసారి తన బ్రాండ్ను కూడా ఆయన
పొంతనలో కూడా మాట్లాడతారు అనే బ్రాండ్ను మరోసారి నిరూపించుకుంటూ ఏం మాట్లాడాలో తెలియడం లేదు దీని గురించి. చివరికి ముగింపు బాగుందిలే నేను ప్రసంగం. దీని గురించి ఇంకా నేను తెలుసుకోవాలి, P4 గురించి చంద్రబాబు గారు మాట్లాడితే వింటాను అని చెప్పి ముగించారు. సంతోషం. మీకు స్టామినా లేదన్నారు, ప్రతిసారి చంద్రబాబుకి మద్దతు ఇచ్చా అన్నారు. నాకు ఇదేం అర్థం కాదు, ఆయన మాట్లాడితే విని తెలుసుకుంటా అన్నారు. ఇవన్నీ నిజాలేలేండి.